నువ్వెందుకు వచ్చావు? అన్నయ్య అక్క నిన్ను ఇంట్లోకి రప్పించగలిగారు కానీ నా గదిలో కాదు. పో బయటికి. ఏం మాట్లాడుతున్నావు మాధవ్? అసలు ఏం జరిగిందనేది కనీసం నన్ను చెప్పుకోనివ్వవా? అప్పుడే చెప్పాలనుకున్నాను కానీ చెప్పే పరిస్థితి లేదు. ఇంతగా నన్ను ద్వేషిస్తుంటే నీ భార్యగా ఏం జరిగిందని చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు. బయటికెళ్ళు. ఒక్కసారి నేను చెప్పేది విను మాధవా. అప్పటికి నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే అప్పుడు క్షమిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం. అసలు అక్కడ ఏం జరిగిందంటే ఆపు భూమి. నీ కథలు వినడానికి నేను మా అన్నయ్యనో అక్కనో కాదు, ఊరందరి ముందు పరువు పోయేలా చేశావు. ఈరోజు మా అక్క ప్రమాదంలో పడేలా చేశావు. తనకు కానీ తన కడుపులో బిడ్డకు కానీ ఏదైనా జరుగుంటే ఆలోచన వస్తేనే భయం వేస్తుంది. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది నాకు. ఇంకోసారి నాతో మాట్లాడాలని ప్రయత్నించుకో. శౌర్య నీతోనే ఉన్నట్లు నటించి ఊరందరి ముందు పరువు పోయేలా చేశావు. వాడికి ఇంటి దారి చూపించి అక్క ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. ఇప్పటికి కూడా నీ అదృష్టం బాగుంది. ఒకవేళ అక్కకి ఏదైనా జరుగుంటే జీవితంలో నీ మొహం చూసేవాడిని కాదు, విడాకులిచ్చి మీ పుట్టింటికి పంపించేవాడిని. ఇంకా ఏం తప్పు చేయాలక్క? కళ్ళ ముందు కనిపిస్తుంటే కనిపించేవన్నీ నిజాలు కాదు. మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అయినా నీ భార్య గురించి మేం చెప్పేదేంట్రా? తనేంటో తెలుసుకున్నాక తనని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాకే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ ఇష్టంతోనే కదా తన ఇంటి కోడలుగా వచ్చింది. అలాంటిది ముందు వెనక ఆలోచించకుండా విడాకులిస్తానంటావా? ఒకవేళ భర్తగా నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఇంటి కోడలుగా తన స్థానాన్ని ఎవరూ తగ్గించలేరు. నువ్వు విడాకులు ఇస్తానంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. లేదక్క, నీకేం అర్థం కావట్లేదు. ఇంత జరిగిందంటే కారణం తనే కదా. శౌర్య వాణ్ణి ప్రేమించిందని తెలుసు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుసు. ఇన్ని తెలిసి కూడా ఏమీ తెలియనట్లు ఊరుకునుంది. మన అవతల సంబంధం మాట్లాడడానికి వెళ్తే వాడికి మన ఇంటికి రావడానికి దారి చూపించింది. సమయానికి మనం రాకుండా ఉంటే శౌర్య వాడితో వెళ్ళిపోయేది. ఏది జరగకూడదనుకున్నావో అదే జరిగేది. ఈ రోజు దారి చూపించింది అని అంటున్నావు, మరి ఆ రోజు మండపం దగ్గర పెళ్లి ఎందుకు ఆపిందిరా? నిజంగా పెళ్లి జరిపించాలనుకుంటే వాళ్ళు తన ఎదురుగా ఎందుకుంటారు? మనం వెళ్లేసరికి సిద్ధార్థ్ మన చెల్లి మెళ్ళ తాళి కడుతూ ఉండేవాడు కదా. ఒకవేళ ఆ పెళ్లి జరుగుంటే శౌర్య ఆ ఇంటి కోడలుగా తన వెంట వెళ్లిపోయి ఉంటే ఏం జరిగేదో ఊహించగలవా? మన మీద కోపంతో ఆ రుద్రాని శౌర్యని అడ్డం పెట్టుకుని ఎన్ని బాధలు పెట్టేదో ఊహించగలవా? అక్క, నువ్వెన్నైనా చెప్పు, నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. తనని నేనిక నమ్మలేను. ఎందుకు నమ్మలేవురా?